ఇది పుంగనూరులో ప్రతి బుధవారం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే జరిగే హెచ్ఎఫ్ జెర్సీ ఆవుల సంత పుంగనూరులో ప్రతి బుధవారం జరుగుతుందండి. చూడొచ్చు. ఇప్పుడైతే 10 అయిపోయిన వల్ల కొద్దిగా పలుచుగా ఉన్నాయండి ఆవులు. ఇటు సైడ్ అంతా ఆవులు అయితే ఉన్నాయి. ఇక్కడికి పుంగనూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి రైతులు, వ్యాపారస్తులు అందరూ వస్తుంటారండి వాళ్ళ ఆవులు అమ్ముకోవడానికి. అయితే చూడొచ్చు. ఇక్కడైతే ఎక్కువగానే చేరున్నాయి ఆవులు. అయితే వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. అడుగుదామండి వాళ్ళ మాటల్లోనే ఆవుల రేట్లు అడుగుదాము. చూడొచ్చు. ఇది రెడ్ అండ్ వైట్. ఈ ఆవునైతే అన్న 69,000గా అయితే చెప్తున్నారు. పళ్ళు అయితే 6 పళ్ళునా? 6 పళ్ళు, రెండో ఈతావు. చూడొచ్చు. పూట మీద 7-8 అయితే పాలిస్తుంది అన్నారు. 69,000గా అయితే చెప్తున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే కొద్దిగా అటు ఇటు ఉండొచ్చండి. చూడొచ్చు. చూడండి, రెడ్ అండ్ వైట్. ఈయన దానికి ఎన్ని రోజులు ఉంటుంది? ఈయనిందా? ఈనేసింది అన్నారు. దూడనా? 5 అయితే చూడొచ్చండి. ఇది హెచ్ఎఫ్ రెడ్ అండ్ మిక్స్ అండి. ఈ ఆవు అయితే పూట మీద ఎన్ని పాలిచ్చింది? పూట మీద 12 లీటర్లు అయితే పాలిచ్చింది అంటున్నాను. సీనన్నదండి ఆవు. 4 పళ్ళతో అయితే ఉంది అన్నారు. రెండో ఈతావు. పాల పళ్ళతోనే ఒక ఈత. ఎన్ని రోజులు ఉంటుంది ఆయనకి? 15-20 రోజులు అయితే ఉంటుందండి. చూడొచ్చు. లూజ్ అయితే ఉంది. పూట మీద 12 లీటర్లు అయితే పాలిచ్చింది అంటున్నారు. రేట్ ఏం చెప్తున్నారు? 89,000 అయితే చెప్తున్నారన్న. చూడొచ్చండి. అన్న చెప్పిన రేట్లో కొద్దిపాటి వ్యాపారం అయితే ఉంటుంది. ఇది హెచ్ఎఫ్, ప్యూర్ హెచ్ఎఫ్ అండి. తొలిచూరు 4 పళ్ళుతో ఉంది. తొలిచూరు అయితే ఈనిందేనా? నిన్న ఈనింది. ఈ పక్క దూడ రాయి దూడనా? కోడిదూడ. చూడొచ్చండి. ఇది కోడిదూడ అయితే ఈనింది. 4 పళ్ళుతో ఉంది. తొలిచూరు నిన్న అయితే ఈనింది అన్నారు. పాలు ఒక ఎక్స్పెక్టేషన్ ఎంత? 10 లీటర్ల వరకు వస్తుంది అంటున్నారు. తొలిచూరుకి అయితే అంత అందాజుగా చెప్పగలుగుతారండి. పర్ఫెక్ట్ గా చెప్పలేరు, ఎందుకంటే తొలిచూరు పడ్డ కాబట్టి. ఒక 10 వరకు ఇవ్వచ్చు అంటున్నారన్న. నా దీని రేట్ ఏం చెప్తాను? నా రేట్ 95,000 అయితే చెప్తున్నారండి. ఇది హెచ్ఎఫ్ లో డెన్మార్క్ బ్రీడ్ అంటారు. లైట్ గా డెన్మార్క్ బ్రీడ్ పడినట్టుంది. హెచ్ఎఫ్ 6 పళ్ళతో అయితే ఉంది అన్నారన్న. రెండో ఈతనా? ఈనిందా? ఈనేసింది. రెండో ఈత. ఓకే. రాయిదూడ అదే కోడి, అది కూడా కోడిదూడేనండి. చూడొచ్చు. ఈనేసింది. ఈయనైతే ఒక్కరోజు అయింది. నిన్నైతే ఈనట్టుందండి. 10 లీటర్లు వస్తాం. మొన్న అంటే 2-3 రోజులు అయితే అయింది ఈయన అంటున్నారు. 10 వరకు వస్తుంది అన్నారు. 6 పళ్ళతో అయితే ఉంది. రెండో ఈత ఉంది అన్నా. ఇదేం చెప్తాను అన్నారు? 95. 95,000 అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. చూడొచ్చు. ఈ
ఈ హెచ్ఎఫ్ ఆవును అయితే 78,000గా అయితే చెప్తున్నారు. ఇది రెండో ఈత అన్నారు. కొత్త కడలు అయితే వచ్చింది అన్నారండి. అలా ఈయనకి ఎన్ని రోజులు ఉంది? 14 తీయడానికి అంటున్నారు. చూడొచ్చండి, పూట మీద 10 అయితే ఇస్తుంది అంటున్నారు. ఇది ఐ థింక్ రెండో ఈత కానీ లేదా మూడో ఈత కానీ ఉండొచ్చు అని అన్న. రెండో ఈత అన్నారు. పళ్ళు అయితే కొత్త కడలు అయితే వచ్చింది. ఇంకా బాటం అయితే చేయాల్సి ఉంది. చూడొచ్చు, 10 వరకు పాలు ఇస్తుంది అంటున్నారు. రెండో ఈత అన్నారండి అన్నోళ్ళు. హెచ్ఎఫ్ లో క్రాస్ ఇది. ఇది కూడా సీనన్నోళ్ళదే. ఇది కడలు అయితే వచ్చింది. రెండో ఈత అన్నారు. కొత్త కడలు వచ్చింది. రెండో ఈత అన్నారు. పూట మీద పాలు 8 వరకు అయితే ఇస్తుంది అన్నారండి. అన్న అయితే ఇది 75,000గా అయితే చెప్పారు. రెండో ఈతావు 75,000గా అయితే చెప్పారు. వ్యాపారం చేస్తే కొద్ది బార్గెన్ ఉంటుంది. ఇదైతే వారం 10 రోజుల్లో అయితే ఈనేస్తుంది అని చెప్పారండి. పొదుగైతే దించుంది. వారం 10 రోజులు అయితే పడుతుంది అన్నారు. చూడొచ్చు, 2 పళ్ళు అండి. ఇది కూడా అన్నోళ్ళదే. 2 పళ్ళు. ఇది కూడా 10 రోజులు 15 రోజులు అయితే పడుతుంది అన్నారు. ఇది 69,000-70,000 అయితే చెప్పారండి. ఈనడానికి ఒక 10 నుంచి 15 రోజులు అయితే పడుతుంది అన్నారు. చూడొచ్చు, లూజ్ అయితే ఉంది. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు, తొలిచూరు పడ్డ 2 పళ్ళతో అయితే ఉంది అన్నారు. ఈ హెచ్ఎఫ్ ఆవును నాకు ఏం చెప్తాను అన్న రేటు? 95గా చెప్తున్నారు. కడలు అయితే వచ్చింది. మూడో ఈత ఉండొచ్చండి. 12 పూట మీద ఈనిందా లేదా? చూడు, ఎన్ని రోజులు? 8 రోజుల్లో ఈనేస్తుంది అంటున్నారు. 90,000గా అయితే చెప్తున్నారు. పూట మీద 12 పాలు అయితే ఉంది అంటున్నారు. 10 పైన అయితే ఇవ్వచ్చండి 100%. చూడొచ్చు, ఇదైతే 90,000గా అయితే చెప్తున్నారు. కడలు అయితే వచ్చింది అన్నోళ్ళది. చూడొచ్చు, అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. కొద్దిపాటి అటు ఇటు వ్యాపారం అయితే ఉంటుందండి. సీనన్నోళ్ళది. ఈ అన్నోళ్ళదే. ఈ ఆవు కూడా చూడొచ్చు, ఇది 6 పళ్ళతో అయితే ఉంది అన్నారు. రెండో ఈతావు. ఈనేదానికి ఒక 15 నుంచి 20 రోజులు అయితే పట్టొచ్చు అన్నారు. 89,000గా అయితే చెప్తున్నారు. దాదాపు 10 లీటర్లు పైన అయితే ఇవ్వచ్చు అన్నారండి ఈ ఈతకి. తొలిచూరు 6 పళ్ళతో అయితే ఉంది. రెండో ఈత. చూడొచ్చు, ఆవు అయితే బాగుందండి. లూజ్ అయితే ఉంది. కొద్దిగా చేయాల్సి ఉంది. చూడొచ్చు, లూజ్ ఉంది. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఈ జెర్సీనే అన్నోళ్ళది. అలా ఇది ఎన్నో ఈత? మూడో ఈత. కడలు అయితే వచ్చింది అన్నారు. మూడో ఈత అవండి. ఈనే దానికి ఒక వారం పడుతుంది. పాలు ఎన్ని వచ్చిన? 10 పూట మీద 10 మించింది అంటున్నారు. చూడొచ్చండి, ఈ వారంలో ఈనేస్తుంది అన్నారు అన్న. నా రేట్ ఏం చెప్తాను? రేట్ 65గా అయితే అన్న చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చండి,
ఈ జెర్సీ ఆవును తెలంగాణ అన్నోళ్ళు అయితే కొన్నారు, నాని అన్నోళ్ళ దగ్గర కొన్నారు. 65,000 అయితే పడింది అన్నారు. ట్రాన్స్పోర్ట్ అన్ని చార్జెస్ వేరే ఉంటాయి. దూడను అయితే ఈనిందండి. ఐదుడనా కోడిదూడ, దూడ అయితే కోడిదూడ. చూడొచ్చండి, రెండో ఈత. పూట మీద 10 లీటర్లు అయితే పాలిస్తుంది అన్నారు అన్నోళ్ళు. చూడొచ్చు, ఈయనైతే 2 రోజులు అయ్యింది, 1-2 రోజులు అయితే అయ్యింది. చూడొచ్చు, పూట మీద 10 లీటర్లు అయితే పాలిచ్చింది అన్నారు. రెండో ఈత అండి, 6 పళ్ళతో అయితే ఉంది. తెలంగాణ అన్నోళ్ళు కొన్నారు, 65,000తో చేసుకున్నారు. దూడైతే అదండి. ఇది ఈయన హిందీ పళ్ళు కడొచ్చింది. రాత్రి అయితే ఈనింది. మూడో ఈత ఈనిందండి, రాత్రి అయితే ఈనింది అంటున్నారన్న. పాలనా ఎక్స్పెక్టేషన్ జున్ను పాలు 7 లీటర్లు. ఎన్ని వచ్చునా? 12 పైన. పూట మీద 12 లీటర్లు అయితే పిండుతుంది అంటున్నారు. తెల్లారితో అయితే 7 లీటర్లు వచ్చింది జున్ను పాలే అంటున్నారండి అన్నోళ్ళు. చూడొచ్చు, ఇది పెద్ద రకం అండి, ఇది కూడా కొద్దిగా పెద్దది. హెచ్ఎఫ్ లో మూడో ఈత కడలు అయితే వచ్చేసింది అన్నారు. రేట్ ఏం చెప్తాను అన్న? 1,10,000, 1,10,000 అయితే చెప్తున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. 10 లీటర్ల పైన అయితే గ్యారంటీ చెప్పొచ్చు అని అన్నారు అన్న కూడా. అశు అన్నోళ్ళు కదా అన్న, అశు డైరీ ఫామ్ వాళ్ళది అండి. చూడొచ్చు, ఇది చెంగారెడ్డి అన్నోళ్ళది హెచ్ఎఫ్ ఆవు. ఈ ఆవునైతే అక్కడ వ్యాపారం జరుగుతుంది. అన్నైతే 1,30,000 అయితే చెప్తున్నారు. రెండో ఈత 6 పళ్ళతో అయితే ఉంది అన్నారు. వ్యాపారం అయితే చేస్తున్నారు. పూట మీద 12 లీటర్ల పైన అయితే ఇస్తుంది అన్నారు. మినిమంలో మినిమం ఒక 12 అన్నా ఇవ్వచ్చండి. ఈనడానికి 10 రోజులు నుంచి 15 రోజులు పట్టొచ్చు అన్నారు. చూడొచ్చండి, వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. ఈ జెర్సీ ఆవును అన్న అయితే 69,000 అయితే చెప్తున్నారు. మూడో ఈతావు ఈనేదానికి 2-3 రోజుల్లో అయితే ఈనేస్తుంది అన్నారు. బాటం అయితే బాగా చేస్తుందండి. చూడొచ్చు, ఈ 3 రోజుల్లో అయితే ఈనేచ్చు అన్నారు. పూట మీద 8 అయితే పాలిచ్చింది అన్నారు. మూడో ఈతావు 69గా అయితే చెప్తున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గుతుందండి. చూడొచ్చు, మూడో ఈత కడలు అయితే వచ్చింది. ఈనడానికి 2-3 రోజుల్లో అయితే ఈనేస్తుంది అన్నారు.